కొనసాగవండి. 100% కొనసాగు, వెనకబడిపోతాయి. వాళ్ళ రాజకీయానికి వాళ్ళు వచ్చే రాజకీయాలు బలపడితే తప్ప రాష్ట్రం అభివృద్ధి అన్నది జరగదండి. లేదండి, దోసుకుంటారు దాచుకుంటారు, అంతకుమించి ఏం లేదు. అది చెప్పే కదండి, ఎక్కడెక్కడ ఆగిపోతాయి, ఎక్కడెక్కడ దోసుకుపోతాడు, నూనె కూడా అమ్ముకుపోతాడు, భూములు అవి ఎక్కడెక్కడ ఆగిపోతాయి. ముందర అది ఏ పనిలో అవ్వవు, అది పెట్టుబడి కూడా రావు, ఇతర దేశాలు వచ్చి కూడా ఆగిపోతాయండి. ఉన్నాయని మళ్ళీ ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా 100% చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎందుకంటే జగన్కి కానీ పవన్కి కానీ అనుభవం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏ అనుభవం లేని వ్యక్తి రాజకీయంగా కానీ పరిపాలనగా కానీ ఏమీ చేయలేడు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న లీడర్ కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్కి ఏమి కావాలి తెలుసు కాబట్టి, పబ్లిక్కి ఏమి ఉపయోగం తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి, దాంట్లో డౌట్ లేదు. అసలు ప్రతిపక్షాలు ఎక్కడ ఉన్నాయండి? ఆంధ్రాలో ప్రతిపక్షం అనేదే లేదు. అసలు ప్రతిపక్షం అంటే ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రతిపక్ష వాణిని వినిపిస్తే ప్రతిపక్షం. మన ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడో సంవత్సరం క్రితమే పారిపోయాడు కదా. అసెంబ్లీకి వెళ్ళే ఛాన్సే లేకుండా అసెంబ్లీకి వెళ్తానికి భయపడి, ఎందుకంటే అసెంబ్లీకి వెళ్తే అతను లేవనెత్తే అంశాలు ఏమీ లేవు కాబట్టి అన్నీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం కావాలో అన్నీ తృప్తిగా ఉండేటట్టు చేస్తున్నాడు కాబట్టి అతను ప్రతిపక్ష నాయకుడికి కూడా ఉండే అర్హత లేకుండా అసెంబ్లీ నుంచి పారిపోయాడు. అది ప్రతిపక్షం ఎక్కడుంది? ఆయన మాట్లాడే అర్హత ఎక్కడుంది? ఆయన 420, ఆయన పక్కన ఉండాలంతా 220లు 620లు. అది అసలు మా ఆంధ్రాలో ప్రతిపక్షం అనేది లేదు మా ఉద్దేశంలో. ఇది మాది కాదు, ప్రజాభిప్రాయం. అది రేపు ఎన్నికల రూపంలో కూడా చూపిస్తారు, ఓటు రూపంలో చూపిస్తారు, దాంట్లో డౌట్ లేదు. అన్ని డెవలప్మెంట్లు ఒక బాబు గారి వల్లే అయ్యింది, వేరే పార్టీ వలన అవ్వదు. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితి తెలియదు, ఇది వాస్తవం. మళ్ళీ బాబు గారే రావాలి. ఈ అభివృద్ధి అంతా చేయాలంటే ఒక బాబు గారే రావాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ చేయగలరు, ఏ పార్టీ చేయలేదు, ఇది వాస్తవం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.